సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, తల్లి నువ్వు తెలుసో తెలియకో తప్పులు చేసినా కూడా వాటన్నిటినీ నేను ఈ రోజుతో క్షమిస్తున్నాను తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా అడుగుతూ ఉన్నావు కదా, బాబా నేను తెలుసో తెలియక తప్పు చేశాను బాబా, నా తప్పులను క్షమించండి బాబా అని చెప్పి ఇంతవరకు కూడా నువ్వు చేసిన తప్పుకి బాధపడుతూనే ఉన్నావు. కానీ ఆ తప్పుని నేను ఈ రోజుతో క్షమిస్తున్నాను తల్లి. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇక నుంచి కూడా నీకు రాబోయేవన్నీ కూడా అదృష్ట గడియలే. ఇప్పుడు నువ్వు ఏదైతే ఒక విషయాన్ని నువ్వు అనుకుంటున్నావో అది ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు చేసే పని కంటిన్యూ చేయి తల్లి, అంటే సక్సెస్ని సాధించబోతున్నావు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ, అంటే మరికొంతమంది సాయి భక్తులకి మీకు వాట్సాప్ గ్రూప్ కానీ మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా షేర్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులు కూడా తెలుసుకొని సంతోషాన్ని ఆనందాన్ని పొందాలి అని చెప్పి మనందరము ఆశిద్దాం. ఇంకా వీడియోలోకి వెళదామండి. సాధారణంగా మనం బాబా దగ్గర చాలామంది కూడా చేసిన తప్పులని మనం ఎప్పుడైతే ఒప్పుకొని బాబాని క్షమించండి బాబా అని చెప్పి అడుగుతామో అప్పుడు మన తప్పులన్నీ కూడా క్షమించబడతాయండి. కానీ కొంతమంది వాళ్ళు చేసిన తప్పులని ఒప్పుకోరనమాట. ఒప్పుకోకుండా ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. నేను చేసింది తప్పేం కాదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాగా ఒకసారి జరిగిన ఒక విషయం అండి, అంటే ఒక భక్తుడి విషయంలో బాబా చూపించిన అద్భుతం అన్నమాట ఇది. మన తప్పులని మనం ఎప్పుడైతే కనుక మనం తెలుసుకొని బాబా దగ్గర ఒక క్షమించమని అడగడము, అంటే బాబా దగ్గర అంటే ఎవరితో అయితే సరే మన వాళ్ళని బాధపడుతూ ఉంటామో, ఎవరినైతే కష్టపడుతూ ఉంటామో వాళ్ళని ఒక్కసారి నన్ను క్షమించండి, నేను చేసింది తప్పే అయినా సరే, మన తప్పు ఉన్నా లేకపోయినా అండి ఎదుటి వాళ్ళు బాధపడుతున్నారు అని అనుకుంటే కనుక క్షమించమని అడగడంలో తప్పే లేదండి. అలాగా తెలియజేసే ఒక మంచి కథ అండి ఇది. ఇలాగేనండి ఒక బాబా భక్తుడు అనమాట. ఆయన నిజంగా అండి అన్ని రకాలుగా బాబాకు పూజలు చేస్తూ ఉంటాడు. బాబా చెప్పిన సచరిత్రను ఫాలో అవటం కానీ, బాబా గుడికి వెళ్ళడం కానీ, అన్నదానం చేయటం కానీ అన్నీ చేస్తూ ఉంటారండి. కానీ అతనికి చాలా వరకు కూడా ఈగో అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా తను చేసిన తప్పుని తను ఒప్పుకోడండి. ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, లేదంటే కనుక ఎదుటి వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల గొడవలు కానీ, లేదంటే వాళ్ళ పిల్లలతో ఏదైనా గొడవ పడినప్పుడు కూడా ఇతను చెప్పేదే కరెక్ట్ అని, అతనికే అన్నీ తెలుసని వాళ్ళతో వాదిస్తూ ఉంటాడండి. వాళ్ళు చెప్పింది అతను ఒప్పుకునే అంతవరకు కూడా ఊరుకోడనమాట. నేను చెప్పిందే చెయ్యాలి, ఇదే కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అలాంటి సమయంలో ఏమవుతుంది అని అంటే ఒకసారి బాబానే అతనికి స్వయానా తెలియజేశారండి. ఎప్పుడు కూడా గుడికి వెళ్ళినప్పుడల్లా బాబా ఎవరు ఏమని అడుగుతారు అని అంటే ఆయన బాబాని ఎప్పుడు కూడా నేను ఏం చెప్పినా కూడా వాళ్ళ మంచి కోసమే చెబుతున్నాను బాబా, వాళ్ళు ఎప్పుడు నా మాట అనేది వినిపించుకోవటం లేదు, నాకు ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉన్నారు, నేను ఆ ఇంటి యజమాని కదా, నా మాట వినడంలో తప్పేముంది అని చెప్పేసి అతని సైడ్ నుంచి అతను ఆలోచిస్తున్నాడండి. కానీ ఎప్పుడు కూడా అండి ప్రతి మనిషికి కూడా ఒక్కొక్క ఆలోచన అనేది ఉంటుంది. ఎవరి సైడ్ నుంచి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అందువల్ల ఎవరి సైడ్ ఆలోచించేది వాళ్ళకి కరెక్ట్గా అనిపిస్తుంది. కాబట్టి ఇతను పెద్ద ఇంటికి యజమాని కాబట్టి, అతను సంపాదిస్తున్నాడు కాబట్టి అతను చెప్పిన మాటలన్నీ కూడా ఎదుటి వాళ్ళు వినాలి అని, అలా వినకపోతే కనుక తను బాధపడుతూ నేను సంపాదించే డబ్బులన్నీ కూడా మీకే ఇస్తున్నాను, మీకు ఖర్చు పెడుతున్నానని చెప్పేసి అని అనడము, లేదంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోండి అని అనడము, అలాగా బాధపడుతూ ఉండేవాడండి. ఒకరోజు బాబా దగ్గరికి వచ్చి ఇలా అడిగినప్పుడు నిజంగా బాబానే మారువేషంలో అతనికి కనిపించాడండి. గుడికి వెళ్ళినప్పుడు బాబా నిజంగా ఎన్నోసార్లు అండి మనకి బాబా గారి గుడికి వెళ్ళినప్పుడు నిజంగా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది దొరుకుతుంది అని అంటారు. గుడికి వెళ్ళేది ఎందుకు, మన ప్రశాంతత కోసం వెళుతూ ఉంటాం. అక్కడ నిజంగా మన మనసులోంచి ఆలోచనలు మారటం కోసమే బాబా గుడికి రమ్మని పిలిపించుకుంటారు అనుకుంటా అండి. నిజంగా ఒక షిరిడీకి వెళ్ళాలన్నా, మామూలుగా ఏ గుడికి వెళ్ళాలన్నా కూడా ఆ దేవుడు ఆశీర్వాదం ఉంటేనే జరుగుతుందంటారు కదా. అందువల్ల ఎందుకు అలాగా మనలో మార్పు రావాలి అని అంటే దానికి కొంచెం టైం పడుతుంది. అందుకోసమే ఆ టైం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఆ దేవుడు కూడా మనల్ని పిలుస్తారనమాట. అలాగా ఈ మనిషి చేసేది కూడా ఇతనికి కూడా తెలియాలి. ఇతనికి కొంత ఈగో అనేది ఉంది, అంటే కొంచెం స్వార్థంగా ఆలోచిస్తున్నాడు, కొంత పొగరు అనేది కూడా ఉంది. అంటే ఈగో అంటే ఏంటి అని అంటే నేను చెప్పేదే కరెక్ట్, నేనెందుకు వాళ్ళకి వెళ్ళి సారీ చెప్పాలన్న ఆలోచన అనేది కరెక్ట్ కాదని తెలియచేయడం కోసమే బాబా ఆ రోజు మారువేషంలో గుడికి వచ్చారండి.
వచ్చి అతనితో మాట్లాడుతూ ఏదో ఒక మాట వరుసకి కల్పించే మాట్లాడుతూ ఉంటాం కదా, ఎవరండి మీరు, ఎప్పుడు వస్తున్నారు, ఏంటి, ఎలా ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చేస్తూ ఉంటారని చెప్పేసి అడుగుతూ ఉంటాం కదా. అలాగే మామూలు మనిషిలాగా అతను మాట్లాడుతూ ఉన్నారనమాట. మాట్లాడుతూ ఉన్నప్పుడు అతనికి ఏదో ఒక మాట వచ్చేసి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉండగా అప్పుడు కూడా బాబాతోటే నేను చెప్పేదే కరెక్ట్ అని అన్నట్టుగా అతను ఆర్గ్యూ చేయడం అనేది బాబా గమనిస్తారండి. గమనించినప్పుడు, నాయనా నేను చెప్పేది మాట అనేది నువ్వు అస్సలు ఆలకించడం లేదు, నువ్వు చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి అని అనుకుంటూ ఉన్నావు, ఇలాంటి పద్ధతి అనేది కరెక్ట్ కాదు కదా, నువ్వు కొంచెం మార్చుకోవచ్చు కదా అని అంటే, నేను చెప్పింది కరెక్టేనండి, మీరే నన్ను ఆర్గ్యుమెంట్ చేయిస్తున్నారు, మీరే నాకు ఆపోజిట్గా మాట్లాడుతూ ఉన్నారు, మీరు చేసేది కరెక్ట్ కాదు అని చెప్పేసి బాబానే అతన్ని ఎదిరించినట్టు మాట్లాడతాడండి. కానీ ఎదురుగుండా ఉన్నది బాబా అని అతనికి తెలియదు కదా. అందువల్ల ఇతనికి ఎలాగైనా సరే ప్రాక్టికల్గా తెలియచేస్తేనే ఇతని మనసు అనేది మారుతుంది అని చెప్పేసి అతను బాబా ఏం చేస్తారు అని అంటే, ఎదురుగుండా ఇంకొక ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ ఉంటారండి. అది కూడా భార్యాభర్తలు అనమాట. అలాగా భార్యాభర్తల మధ్య అతను భర్త కూడా ఇలాగే అరుస్తూ ఉంటాడు, ఆవిడ మీద భార్య మీద అరుస్తూ ఉన్నప్పుడు ఇతను చూస్తూ ఉంటారు. అలాగే బాబా వీళ్ళిద్దరు కూడా వెనకాల కూర్చున్నారు, ముందేమో భార్యాభర్తలు ఉంటారనమాట. ఆ భర్త తిడుతూనే ఉంటాడు భార్యని, అలా సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ బయటికి వెళ్ళాం కదా అందరూ చూస్తారన్నాయా, ఇది కూడా లేకుండా కామన్ సెన్స్ అనేది కూడా లేకుండా తిడుతూ ఉన్నారే అని చెప్పేసి బాబా ఏమని అడుగుతారంటే, తను చూడండి భార్యని అలా తిడుతూ ఉన్నాడు, అది కరెక్టే కదా అని అన్నప్పుడు అతనికి అప్పుడు తెలుస్తుందండి, అది ఎలా కరెక్ట్ అవుతుంది, భార్య తప్పేమీ లేదు కదా, ఏదో తను పువ్వులు అనేవి తీసుకొచ్చిందండి దేవుడికి ఇద్దామని చెప్పేసి తీసుకొస్తే అవి చేయి జారి కింద పడిపోయినాయి, దానికి భార్య ఏం చేస్తుంది, అందులో భార్య తప్పేముంది, ఆయన ఎందుకు అలా తిడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళకి న్యాయం చెప్పడానికి అతను కరెక్ట్ అని అనిపిస్తుందండి. అదే విషయం ఇతనికి జరిగిందనుకోండి, ఇతను ఏం చేస్తాడు అని అంటే భార్యదే తప్పు అని చెప్పేసి అని అంటూ ఉంటాడు. అందువల్ల అలాగే ఎప్పుడైతే కనుక ప్రాక్టికల్గా అతను చూసి తెలుసుకుంటాడో, ఇలాగ అవును కదా, అప్పటికి తన మనసులో అనిపిస్తుందండి, అవును కదా, చిన్న చిన్న విషయాలకి కూడా నేను ఇలాగే నా భార్యని విసుక్కుంటూ ఉన్నానే, తన తప్పు లేకుండానే నేను అందరినీ తిడుతూ ఉన్నానే, భార్యనని కాదు, పిల్లలని కాదు, వాళ్ళ అమ్మా నాన్నని కాదు, అందరినీ కూడా నేను దబాయిస్తూ ఉంటాను, అరుస్తూ ఉంటాను. ఇలా చేయడం వల్ల ఎదుట్లో చూసే వాళ్ళందరికీ కూడా అవమానంగా ఉంటుంది, వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఇంప్రెషన్ అనేది లేకుండా చేసుకున్నానని చెప్పేసి అనుకుంటాడండి. వాళ్ళని చూసిన తర్వాత ఇలా తెలిసేలాగా చేసింది ఎవరు అని అంటే బాబానేనండి. ఎప్పుడు కూడా ఎప్పుడైతే కనుక అతనికి తన తప్పు తెలుసుకున్నాడో ఇంకా వెంటనే వెళ్ళిపోయి బాబా పాదాల మీద పడిపోయి, బాబా ఇన్ని రోజుల నుంచి నాకు తెలియని ఒక విషయాన్ని మీరు నాకు తెలియచేశారు, నా తప్పుని నాకు తెలిసేలాగా చేశారు, నన్ను క్షమించండి బాబా అని చెప్పేసి బాబా కాళ్ళ మీద పడతామండి. మనం ఎన్నోసార్లు అడుగుంటాం, బాబా నన్ను క్షమించండి బాబా, నా తప్పు ఇదే అని చెప్పేసి అడిగినా కూడా బాబా తనకి తెలియాలండి కరెక్ట్గా మన మనసు అనేది మారిందా, ఊరికే పై మాటలు మాట్లాడుతున్నామా అనే విషయాన్ని కూడా బాబా గమనిస్తూ ఉంటారు. కొంతమంది పైకి మాట్లాడుతూ ఉంటారు కానీ పూర్తిగా వాళ్ళు మారి ఉండరండి. అందువల్ల ఏ రోజైతే బాబా ఇలా మెసేజ్ పంపించారో మనకి, ఆయన చెబుతున్నారో, అమ్మా ఈ రోజుతో నీ బాధలన్నీ, నువ్వు చేసిన తప్పులన్నీ కూడా నేను క్షమిస్తున్నాను, నీకు రాబోయేవన్నీ కూడా ఇంకా అదృష్ట గడియలే, ఏదైతే ఒక విషయాన్ని నువ్వు అనుకుంటున్నావో అది ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆపాల్సిన అవసరం లేదు, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేను తోడుగా ఉంటాను అని చెప్పి బాబా ఈరోజు చెబుతున్నారు అని అంటే, మనం చేసిన తప్పులన్నీ కూడా ఎప్పుడైతే క్షమించబడతాయో అప్పుడే మన కర్మఫలాలు కూడా తగ్గిపోతాయండి, మనం చేసే పనిలో కూడా సక్సెస్ని చూడబోతాం, అదృష్టం అనేది కూడా మనకి వెతుక్కుంటూ వస్తుంది అనేది ఈ కథ ద్వారా బాబా మనకి తెలియజేస్తున్నారు. ఇది అవునా కాదా అనే విషయాన్ని కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, ఓం సాయిరామ్.